బ్రో హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, నా పేరు ప్రశాంత్. సో రీసెంట్‌గా చూసుకుంటే మనకు 'జూనియర్ ఎన్టీఆర్' సినిమాలవి బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు 'త్రిబుల్ ఆర్' తర్వాత ఫస్ట్ 'దేవర' 3 ఇయర్స్ తర్వాత. సో మన ఈ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఇంకో సినిమా కూడా పూజ స్టార్ట్ చేసిర్రు. అసలు ఓవరాల్‌గా ఎన్టీఆర్ గురించి, ఆయన సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? బ్రో, నువ్వు చెప్తున్నాను. మా ఎన్టీఆర్ బిగ్గెస్ట్ ఫ్యాను. నాకు తను వచ్చిన కుర్రాళ్ళు కొన్ని సినిమా నుంచి కూడా ఎంతలా పడిపోయి ఉన్నామంటే, ప్రతి ఫైట్ సీన్ ఆ రాజమౌళి తీసిన సీన్ మించి మళ్ళీ ఏది బీట్ చేసింది లేదు. ఇప్పుడు మా కోసం యూత్ కోసం అర్థం చేసుకుని అన్న తీసిన ఒక సాంగ్ ఉంది చూడు, మామూలుగా లేదు. కుర్రోళ్ళకి కావాల్సిన సీను, మాలాంటి వాళ్ళకి ఉండాల్సింది వీను. అట్లా ఉంది. మరి ఇప్పుడు ఇంకో సినిమా చూస్తాను, ఇంకెలా ఉండాలంటే ప్రతి సీన్ లో కూడా మాకు కావాల్సిన స్కోప్, ఎనర్జీ కావాల్సిన అంత డాన్సింగ్ లో కానీ, సీన్స్ లో కానీ, డైలాగ్ లో కానీ ఇంకా అన్నకు మించింది ఎవ్వరు లేరు. నాకు 2005 నుంచి అన్నకు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. ఇంకా ఇలాంటిది ఎవరిది కూడా చూడలేదు, అంత పర్ఫార్మెన్స్ ఉంది. అన్నా ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయినా కానీ, ఏ ఊర్లో ఉన్నా కానీ మిస్ అవ్వకుండా నేను వెళ్తానన్నా. ఎంత నా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు అందరినీ తీసుకొని వెళ్తాను. ఒక్కరిని కూడా వదలనన్నా. నా లవ్వర్ లేకపోయినా సరే అద్దెకి తెచ్చుకొని తీసుకొని వెళ్తానన్న. ఇది మాత్రం నిజం. జై ఎన్టీఆర్ అన్న. బ్రో ఎక్స్‌పెక్ట్ చేసినావా అసలు? బ్రో అసలు నేను చెప్తున్నాను, అన్న ఎప్పుడు చేసేది అంత డాన్స్ కదా, అంత అన్నలో కూడా అంత రొమాంటిక్ యాంగిల్. ఆ డైరెక్టర్ కి తనకి నిజంగా మాకు ఎలా తీసాడంటే, ఆ స్టెప్ ఇలా ఉంటుంది కదా, ఇలాగా అంత నిజంగా అన్న మామూలుగా లేదు. ఆ హీరోయిన్ కోసమైనా సరే మేము మళ్ళీ చూద్దాం. ఆ సాంగ్ కి ఎన్నిసార్లు చూసానంటే, మొత్తం నా ఫ్రెండ్స్ అన్న యూట్యూబ్ కొట్టేసి ప్రతిరోజు లేచిన పొద్దున్న 6 గంటలు లెగుతాను. ఇంకా అప్పటి నుంచి పెడతాను అదే సాంగ్ రిపీట్ కొడతాను అంటాను. మిగతా సాంగ్స్ కూడా అవాయిడ్ చేశాను ఈ ఒక్క సాంగ్ వల్ల. పిచ్చన్న నాకు, హీరోయిన్ పిచ్చా, అన్న పిచ్చ. అట్లా ఆమె గ్రేస్ గానీ, ఆమె ఎక్స్‌పోజింగ్ గానీ ఎట్లా అనిపించింది? చాలా మంది జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌ని డామినేట్ చేసింది అంటున్నారు. దానికి వెళ్ళలేదు. మా ఎన్టీఆర్ మించింది అయితే ఆ జానకి కపూర్ అంత చేయలేదన్నా, అది చేయదు కూడా. ఏంటంటే ఆమె రోల్ పరంగా బాగానే చేసింది. మా యూత్ కూడా కొంచెం అండర్రేట్ గా ఉంది. కాకపోతే ఆమె మంచిగానే చేస్తుంది. ఫస్ట్ సినిమా అయి ఉండొచ్చు తనది. దాంతో ఆ లేడీస్ కోసం నేను పెద్దగా పట్టించుకోను. అంటే సాంగ్ కాపీడ్ సాంగ్ అంటున్నారు. సబ్ యాడ్ లెక్క ఉంది ఆ లొకేషన్ అని చాలా మంది అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం తెలియని వాళ్ళు అంటారు బ్రో, వాళ్ళంతా రూమర్స్. ఫ్యాన్స్ బ్రో, మాకు తెలుసు కదా, మాకు ఎలాంటిది వేయడానికి ఎంత ట్రెండింగ్ లో ఇవ్వాలో అన్నకు తెలుసు. అదే ఎత్తాడు. లేకపోతే అన్నకు అంతలో ఉండి ఇండస్ట్రీకి వచ్చి పెట్టుకోడు కదా. ఒక సాంగ్ యూత్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే చూసుకొని అదే ఎత్తాడు. అందుకే అన్న మేము అన్నకి ఇంతలో ఫ్యాన్స్ అయిపోతున్నాం. బ్లడ్ కోసుకోవాలని ఉందమ్మా అన్న కోసం. అయితే 'త్రిబుల్ ఆర్' రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం ఈ 'దేవరా' సినిమాని? అంతకు మించి చేయొచ్చమ్మా. సినిమా చూస్తే బీచ్ నుంచి వస్తది, మొత్తం అంత లైటింగ్ గెట్టంతో ఊర్ర మాసు. మరి కాకినాడ ఆంధ్ర, మది మొత్తం బీచ్కి వెళ్ళినప్పుడు అలా సీన్ మళ్ళీ రీషూట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. ఇక్కడ ఉండిపోవడం వల్ల అవుతలేదు మా వర్క్ పరంగానే. కానీ నిజంగా చెప్తున్నా, సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతే షర్ట్లు చింపేసుకొని ఊగేలా అంతే. అన్న సాంగ్ కి దానికే చచ్చిపోయామంటే ఇంక చిన్న చిన్న క్లిప్లు వాళ్ళు వెళ్తే మేము చచ్చిపోతాం. ఇంకా చాలా అన్న, ఎక్కడున్నా మా దీవెనలు అందుకుంటూ అలా ఉండాలన్న. ఇంకా మంచి కంటెంట్లు ఇస్తూ, మంచి సినిమాలు చేస్తూ మమ్మల్ని ఇంకా ఆదరించాలన్న. జై ఎన్టీఆర్ అన్న.